Hi viewers, welcome to Markets at 11 AM. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజుని ఫ్లాట్ నోట్ తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ కొంత ఫ్లాట్ గా మూవ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి ఓవరాల్ గా మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగిస్తున్నప్పటికీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ 2 to 3 డేస్ ఏదైతే ర్యాలీ చూసామో దానికి కొంత ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ తో పాటు కొంత సెల్లింగ్ అనేది ఫ్యూ సెక్టర్స్ లో మనం రావడం చూస్తున్నాము. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఫ్లాట్ గానే మార్కెట్స్ కొనసాగుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 88 పాయింట్స్ అప్ మూవ్తో 37,840 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 58 పాయింట్స్ పాజిటివ్ గా 37,810 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 41 పాయింట్స్ అప్ మూవ్తో 11,382 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 10 పాయింట్స్ పాజిటివ్ గా 11,351 వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 144 పాయింట్స్ అప్ మూవ్తో 29,028 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 71 పాయింట్స్ పాజిటివ్ గా 28,955 వద్ద ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాం. బ్యాంక్స్ లో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తోంది. బోత్ ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, పిఎస్యూ బ్యాంక్స్ కొంత కరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఓవరాల్ గా కొంత మిక్స్డ్ బేస్ లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కన్నా కూడా చూసుకుంటే డిక్లైన్సెస్ కొంత హైయర్ సైడ్ లో ఉన్నప్పటికీ కూడా మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం కనిపిస్తుందని అనుకోవచ్చు. అడ్వాన్సెస్ 709 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 874 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్ లో చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ 3% అండ్ ఎస్ బ్యాంక్ nearly 3%, Indiabulls Housing Finance 1.89%, Sun Pharma 1.5% and IOC 1.5% వరకు అప్ ట్రెండ్ లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజెస్ లోకి వెళ్ళినట్టయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.5%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.65%, హీరో మోటోకార్ప్ 1.5%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.30% అండ్ అదానీ పోర్ట్స్ ఒక 1% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై ఒక 34 పాయింట్స్ వరకు పాజిటివ్ గా మూవ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ 3 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 17 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 21 పాయింట్స్, కోస్పీ 3 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 42 పాయింట్స్ వరకు నెగిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే 14 పాయింట్స్ నెగిటివ్ గా 11,369 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 14 పైసా లోయర్ సైడ్ తో 69.67 తో ఈరోజు డేని ప్రారంభించడం చూస్తున్నాము. ఇక బీసీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ లోకి వెళ్ళినట్టయితే ముతూట్ ఫైనాన్స్ 2.58%, గ్రో ఫైనాన్స్ 2.5%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 2% అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ 1.63% అండ్ దివీస్ ల్యాబ్స్ ఒక 1.5% వరకు అప్ ట్రెండ్ లో మూవ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ లోకి వెళ్ళినట్టయితే దీప్ ఇండస్ట్రీస్ 12%, ఎట్ ద సేమ్ టైం ఇండో కౌంట్ 10%, క్యాపిటల్ ట్రస్ట్, టాటా కాఫీ లాంటి స్టాక్స్ ఒక 5% వరకు అప్ ట్రెండ్ లో మూవ్ అవగా జస్ట్ డైల్ 4.5% వరకు పాజిటివ్ మూమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఓవరాల్ గా మానిటైజేషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్ తో ఈ రోజు డేని ప్రారంభించడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ అదే ట్రెండ్ ని కొంత అదే లెవెల్లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఓపెన్ లెవెల్స్ నుంచి ఇప్పటికి కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న డిప్ అనేది రావడం చూస్తున్నాం. ఫ్యూ పాయింట్స్ వరకు మార్కెట్స్ లో కరెక్షన్ అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా నిఫ్టీ చూసినట్టయితే 11,380, 390 ఆ లెవెల్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 11,350 ని హోల్డ్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో మార్నింగ్ మార్కెట్స్ లో చూసినట్టయితే ఎలాంటి ట్రెండ్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ రోజుకి కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? సో ఓవరాల్గా ఆల్ టైమ్ హై నుంచి నిఫ్టీ ఎక్కడైతే కరెక్షన్ రావడం చూసామో ఆ కరెక్షన్కి ఆల్మోస్ట్ 78% రీట్రేస్మెంట్ అనేది ఈరోజు జరిగింది. సో 11,392 దగ్గర రీట్రేస్మెంట్ అనేది ఉన్నది. ఈరోజు హై వచ్చేసి 11,382. సో కొద్దిగా 10 పాయింట్స్ డిఫరెన్స్తోనే ఆల్మోస్ట్ ఆ రీట్రేస్మెంట్ అనేది కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. అక్కడ నుంచి కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మనకి ఇది కన్ఫర్మేషన్ రావాలి అంటే ప్రీవియస్ బార్ని ఎన్గల్ప్ చేస్తూ క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది హయ్యర్ లెవెల్స్లో ఏర్పడాలి. సో అది ఏర్పడాలంటే 11,200 దగ్గరలో వరకు ఒక కరెక్షన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో అది జరుగుతుందా అన్నది గమనించాల్సి ఉంటుంది. ఓవరాల్గా అయితే 78% రిట్రేస్మెంట్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని లాంగ్ పొజిషన్స్ ఎన్నైతే ఉంటాయో ఆల్మోస్ట్ వాటిల్లో అన్నింటిలోనూ స్టాప్ లాస్ అనేది పెట్టుకోమంటే వీలైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్సల్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్
29,000 దగ్గరలో దానికి ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు హై లెవెల్స్ దగ్గర నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. మనకు సెక్టోరల్ వైజ్ గమనించిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ కొద్దిగా ఒక ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో మనకి మార్నింగ్లో కొద్దిగా వీక్నెస్ కనిపించిన ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ మధ్యలో ఊగిసలాటలో ఉన్నాయని చెప్పొచ్చు. సో మనకి ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఈ ఫాల్ అనేది చూడాల్సి ఉంటుంది. మనకి ఈరోజు సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మేజర్ మూమెంటం అనేది మనకు సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నిన్న మనం గమనిస్తే కనుక నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది షార్ప్గా బౌన్స్ రావడం చూసాం కాబట్టి ఆ బౌన్స్ని కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి మారే అవకాశాలు ఉంటాయి ఈరోజు. సో అది ఎంతవరకు కరెక్షన్ అనేది వస్తుంది అనేది చూడాలి. దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డైరెక్షన్ అనేది చెప్పవచ్చు. సో ఈరోజు హయ్యర్ లెవెల్స్లో కనుక మనకి రివర్సల్ క్యాండిల్ అన్నది ఏర్పడితే కనుక మనకు కొద్దిగా ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చాలా షార్ప్గా పెరిగాయి మార్కెట్స్ కాబట్టి వీలైనంత వరకు న్యూ పొజిషన్స్ యాడ్ చేయకుండా ఉన్న పొజిషన్స్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సంతోషి. హలో 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 ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసినట్టయితే సూర్యదేవ్ గారు ఇందాక మీరు అన్నట్టు నిజంగానే సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకుంటే కొంత ఫ్లాట్ మూవ్స్ అనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సెక్టర్స్ వైజ్లో ఏ సెక్టర్లో కూడా ఎక్కువగా మనకి ర్యాలీ అనేది కనిపించట్లేదు. అన్నీ కూడా కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము. బట్ కొంత సెక్టర్స్ వైజ్లో ఈరోజు ఏదైనా కొంత సెక్టర్ కొంత అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అంటే కొంత హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్లో కొంత ర్యాలీ అనేది చూస్తున్నాము. స్టాక్స్ అన్నీ కూడా చూసుకుంటే ఒక 2 to 3% మధ్య అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. లైక్ జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, గ్రో ఫైనాన్స్, అట్ ద సేమ్ టైమ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఒక 2 to 3% వరకు అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఎంతవరకు హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో ఇది సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? సరే, మన మిగతా సెక్టర్స్తో కంపేర్ చేస్తే హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ అన్నది చాలా వరకు కరెక్షన్లో ఉండింది. సో మిగతా సెక్టర్స్తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా బౌన్స్ అనేది లేట్గా వచ్చింది. సో మనకి జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి దాంట్లో ఈ బౌన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి పెద్దగా కొనసాగకపోవచ్చు. సో హయ్యర్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు అప్ సైడ్ మూమెంటం అన్నది కొద్దిగా లిమిటెడ్గానే ఉంటుంది. సో అది బ్రేక్అవుట్ రావాలంటే బయింగ్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఎక్కువ కనిపించట్లేదు. అంటే వాల్యూమ్స్ అనేది ఎక్కువ బిల్డప్ అయినట్టుగా కనిపించట్లేదు కాబట్టి తాత్కాలికమనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు మార్కెట్లో సెంటిమెంట్ కనుక నెగిటివ్గా మారితే వీటిల్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎంతవరకు కొనసాగుతుంది అన్నది కొద్దిగా క్వశ్చన్ మార్క్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో మనకి ముఖ్యంగా లోయర్ లెవెల్స్ నుంచి ఏదైతే బౌన్స్ ఉన్నాయో అందులో వీలైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వస్తే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది హౌసింగ్ ఫైనాన్స్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. ఖమ్మం నుండి వినోద్ కాలర్ ఉన్నారు. హలో యా వినోద్ చెప్పండి. వినోద్ మీ వాయిస్ మాకు చాలా లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో వినోద్ చెప్పండి. హలో మీ వాయిస్ మాకు వినిపించట్లేదండి. హలో ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుందండి. అండ్ ఆ పవర్ గ్రిడ్ విషయానికి వచ్చినట్టయితే సూర్యదేవ్ గారు టెక్నికలీ ఇది బాగా వీక్గా ట్రేడడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి అప్మూ అనేది వచ్చినప్పటికీ అది ఎక్కువగా సస్టైన్ అవ్వలేకపోవడం మనం చూస్తున్నాము. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ లూజర్స్లో పవర్ గ్రిడ్ కూడా వన్ ఆఫ్ ద లూజర్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 to 3.5% వరకు ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ లెవెల్ నుంచి ఇది మరింత వీకే అవకాశం ఉందంటారా, లేదా కొంత ఇదే లెవెల్లో సస్టైన్ అవ్వచ్చు అంటారా? పవర్ గ్రిడ్ గురించి మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా 200 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. దానిపైన సస్టైన్ అయితేనే అప్ మూవ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయని. సో అది ఒక 200 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి రివర్సల్లోకి అంటే ప్రాఫిట్ బుకింగ్ ఎదురవున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది రావడం చూస్తున్నాం. 188 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది.
కాబట్టి ఇది పెద్దగా ఇలాంటి గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ జరిగినప్పుడు వీక్నెస్లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇది నెక్స్ట్ సపోర్ట్ దీనికి 184 దగ్గరలో ఉంది కాబట్టి 184 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 184 సస్టైన్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో మేజర్గా మిగతా సెక్టర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పవర్ గ్రిడ్ కానీ ఎన్టీపీసీ లాంటి గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న స్టాక్స్లో మూమెంటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది పెద్దగా అప్సైడ్ మూమెంటం అనేది రాకపోవచ్చు. ఒక రేంజ్కి లోబడే మార్కెట్లో ఈ స్టాక్స్లో మూమెంటం అనేది వస్తుంది. అలాంటి ఇంతకుముందు అన్నట్టు ఇది 170 లోయర్ లెవెల్స్, హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 200, 220 దగ్గరలో ఉంది. సో హై రేంజ్ వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు బై చేయడం, అలాంటి స్ట్రాటజీ ఉండాలి తప్ప మేజర్గా మిగతా స్టాక్స్లో వచ్చినట్టు షార్ప్ అప్ మూవ్స్ అనేది రాకపోవచ్చు. సో ఈరోజు వరకు మాత్రం ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఇది కొనసాగే అవకాశాలు ఉంటాయి వీక్నెస్ అనేది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి విజయ్. హలో మేడం, ఈ టైంలో ఈ ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చా? షార్ట్ టర్మ్ కండి లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ కోసం. ఓకే. సో జీ ఎంటర్టైన్మెంట్ మనం ప్రీవియస్గా గమనించాం. లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 280, 290 దగ్గర నుంచి 490 వరకు షార్ప్ బౌన్స్ రావడం చూసాం మనకు లాస్ట్ మంత్లో. ఈ లెవెల్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చా అంటే కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. మనకి రీసెంట్గా 490 వరకు వెళ్ళినప్పటికీ అదే రేంజ్లో రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ పెద్దగా సస్టైన్ అవ్వలేకపోయింది, ఫాలో అయి బయింగ్ అనేది రాలేదు. సో ప్రజెంట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఆ సపోర్ట్ కనుక అంటే 450 కనుక బ్రేక్ డౌన్ అయితే జీ ఎంటర్టైన్మెంట్లో షార్ట్ టైంలో వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేయాలంటే ఇక్కడ కాకుండా కొద్దిగా 400 ఆ జోన్ వచ్చినప్పుడు బై చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ కొద్దిగా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి 400 జోన్ దగ్గరలో. కానీ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఓకే. అశోక్ లీలాండ్ 6 months వ్యూ కోసం బై చేయొచ్చు అంటే మీరు ఒక అటెంప్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా దీనికి 97, 107 ఆ జోన్ దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. 6 months కాకుండా ఇంకా కొద్దిగా టైం పీరియడ్ అనేది ఎక్కువ పెట్టుకోమని చెప్తాను అశోక్ లీలాండ్ విషయానికి వస్తే. సో రీసెంట్గా డబుల్ బాటమ్ ఫార్మేషన్లో అయితే ఉంది. ఆ 80 రూపీస్ పైన ఉన్నంత వరకే దీనికి సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో 80 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే అశోక్ లీలాండ్లో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఓవర్సోల్ పొజిషన్లో ఉంది, కొద్దిగా టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అప్సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గా ఉంది. మీరు అది గమనించండి. 107 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది అశోక్ లీలాండ్కి. సో మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 107 అనేది టార్గెట్గా ఉంటుంది. అంతకంటే పెద్దగా మేజర్ అప్ మూవ్ అన్నది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, లాంగ్ టైంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టైం ఉద్దేశం ఉంటే మీరు బై చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా డిప్ వస్తే మళ్ళీ ఆ లోయర్ లెవెల్స్లో కూడా మీరు యావరేజ్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అయితే ప్రజెంట్ కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి. కొద్దిగా కరెక్షన్ తర్వాత ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ప్రజెంట్ ఓవర్ బాట్ పొజిషన్స్లో కనిపిస్తుంది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. సో షార్ప్గా పెరిగింది 200 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 260 వరకు పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ 30% వరకు బౌన్స్ రావడం చూసాం. సో ఇలాంటి షార్ప్ బౌన్సెస్ తర్వాత మార్కెట్లో కొద్దిగా కన్సల్టేషన్ అనేది ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మీకు న్యూ హైస్ అనేది క్రియేట్ కాకపోవచ్చు. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ 200 కానీ 220 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు బయింగ్కి ట్రై చేయొచ్చు. ప్రజెంట్ మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుండి సరస్వతి కాలర్ ఉన్నారు. హలో హలో సరస్వతి, అడగండి. యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నేను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఒక స్టాక్స్ ఉన్నాయి మేడం, నేను హోల్డ్ చేస్తున్నాను ఫర్ లాంగ్ టర్మ్. ఇది ఫెడరల్ బ్యాంక్, సిఎస్సి ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి ఒకటి, ఎఫ్సిఎఫ్, ఇవన్నీ కూడా నేను లాసెస్లో ఉన్నాను. ఇది యావరేజ్ చేయొచ్చా, హోల్డ్ చేయాలా? వన్ సెకండ్ అండి, ఒక 3 to 4 స్టాక్స్కి మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు. క్యాన్ఫిన్ హోమ్స్ ఏ ప్రైస్లో తీసుకున్నారు?
ఏ ప్రైస్లో తీసుకున్నారు మీరు? ఏ ప్రైస్? శాంసంగ్ హోమ్స్ 510 లో ఉందండి. ఓకే. ఫెడరల్ బ్యాంక్ 99. ఓకే. జిఐసి వచ్చి 443. 443 అన్నీ కూడా షార్ట్ టర్మ్ వ్యూతోనా? లాంగ్ టర్మ్. ఓకే. సో క్యాన్ఫిన్ హోమ్ మీరు 510లో బై చేశారు, ప్రజెంట్ 320 దగ్గరలో ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం అంటున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో ముఖ్యంగా రీసెంట్గా ఇది 304 ఆ జోన్ అయితే ఒకసారి రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి కొద్దిగా అప్సైడ్ మూమెంటం దీంట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా రాకపోయినా లాంగ్ టైంలో మీ బయింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు క్యాన్ఫిన్ హోమ్ విషయానికి వస్తే. హౌసింగ్ ఫైనాన్స్ ఇమ్మీడియట్గా అప్సైడ్ మూమెంటం అయితే రాకపోవచ్చు, మీరు అదొకటి గమనించండి. కొద్దిగా టైం పడుతుంది దీంట్లో స్ట్రాంగ్ బౌన్స్ రావాలంటే. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే ఫెడరల్ బ్యాంక్ మీరు 99 దగ్గరలో బై చేశారు, ప్రజెంట్ 91 దగ్గరలో కనిపిస్తుంది. సో రీసెంట్ టాప్ లెవెల్ దగ్గరలో మీరు బై చేసినట్టుగా కనిపిస్తుంది. దీనికి ఆల్ టైమ్ హై వచ్చేసి 120 దగ్గరలో ఉంది. సో ఫెడరల్ బ్యాంక్ షార్ట్ టైంలో కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక రేంజ్ బౌండ్లో మూమెంటం అన్నది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో షార్ప్ బౌన్స్ వచ్చిన ఫెడరల్ బ్యాంక్ అంత పెద్దగా బౌన్స్ అనేది రాలేదు. ఫెడరల్ బ్యాంక్ ఇంకా కరెక్షన్ మోడ్లోనే ఉంది, ఇంకా కొద్దిగా సమయం అయితే పడుతుంది. నా ఉద్దేశంలో క్యాన్ఫిన్ హోమ్లో మీరు యావరేజ్ చేసుకోండి. ఫెడరల్ బ్యాంక్లో మాత్రం పెద్దగా డిప్ అనేది రాలేదు. మీ బయింగ్ ప్రైస్కి కొద్దిగా అంటే 10% లాస్లోనే ఉన్నారు కాబట్టి దాంట్లో ఉన్నదాన్ని హోల్డ్ చేయండి, పెద్దగా యావరేజ్ చేయకండి ఫెడరల్ బ్యాంక్లో. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే మీరు 443 దగ్గరలో బై చేశారు, ప్రజెంట్ 264 దగ్గరలో ఉంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక కంటిన్యూస్ ఫాల్ తర్వాత లోయర్ లెవెల్స్లో కొద్దిగా బేస్ ఫామ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. క్యాన్ఫిన్ హోమ్స్ ప్లస్ జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ రెండిట్లోనూ కొద్దిగా యావరేజ్ చేసుకోండి. కొద్దిగా సైడ్ వేస్ మూమెంటం తర్వాత మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. సికింద్రాబాద్ నుండి శ్రీధర్ కాల్ చేశారు. హలో. యా శ్రీధర్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి. అడగండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ షార్ట్ షేర్ చేయించాలి, రెడీ చేస్తే బెటర్. ఒక 200 పాయింట్స్ పడుతుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అండి? నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కరెంట్ లెవెల్లో షార్ట్ షేర్ చేయొచ్చా? ఒక 200 పాయింట్స్ వస్తాయి. ఓకే. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ సెటిల్మెంట్ ఉంది కాబట్టి వోలాటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది కాకుండా అది ఒకటి గమనించండి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో మాత్రం ఆల్మోస్ట్ 78% రిట్రేస్మెంట్ జరిగింది కాబట్టి నా ఉద్దేశంలో నిఫ్టీలో మీరు షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో కీలకమైన సపోర్ట్ 11,200 వరకు కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మనకి కపుల్ ఆఫ్ డేస్లో, ఇంట్రాడేలో కాదు, కపుల్ ఆఫ్ డేస్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిఫ్టీలో మీరు వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మీరు ఒక వొలాటిలిటీని దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని బేర్ చేయగలను అనుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళొచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో మీరు షార్ట్ సెల్లింగ్ వెళ్తే కనుక 29,100 స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. అదేవిధంగా నిఫ్టీలో 11,400 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. నేను చెప్పింది స్పాట్ లెవెల్స్, ఫ్యూచర్స్లో కొద్దిగా ప్రీమియం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. 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 యా చెప్పండి. యా గుడ్ మార్నింగ్, అడగండి. టెక్ మహీంద్రా షార్ట్ టర్మ్ తో లేదంటే లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్. ఓకే. టెక్ మహీంద్రా షార్ప్గా బౌన్స్ రావడం చూసేవాడు. లాస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అన్నది మనకు ప్రీవియస్గా 2017 మిడ్లో బిగిన్ అయింది. 400 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 800 వరకు షార్ప్ బౌన్స్ రావడం చూసాం, 850 వరకు. సో ఈ లెవెల్లో మీకు టెక్ మహీంద్రా షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. మనకి హయ్యర్ లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా వీక్నెస్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. అది కాకుండా ఐటీ ఇండెక్స్ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. సో మనకు బ్యాంకింగ్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఐటీ స్టాక్స్ చాలా వరకు కరెక్షన్ మోడ్లోనే ఉన్నాయి. అది కాకుండా ఇంపార్టెంట్ సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ వస్తున్నాయి. ఈ టెక్ మహీంద్రాలో 784 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే టెక్ మహీంద్రాలో వీక్నెస్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. 700, 714 వరకు కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం టెక్ మహీంద్రా లాంగ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్లీ బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. ఫెనోటెక్స్ కెమికల్ 60లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్కి యావరేజ్ ఏమైనా చేయమంటారా ఈ లెవెల్లో? 60లో తీసుకున్నారా? యా. ఫినోటెక్స్ కెమికల్స్ మీరు 60లో బై చేస్తే అంటే రీసెంట్ టాప్ లెవెల్ రెసిస్టెన్స్ అదే ఉంది.
సో మీరు అక్కడ బై చేస్తున్నారు, అక్కడ నుంచి కంటిన్యూస్గా కరెక్షన్ అయితే ఆల్మోస్ట్ 30 రూపీస్ వరకు కరెక్షన్ జరిగిపోయింది. ప్రజెంట్ 42, 43 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీరు లాంగ్ టైం ఉద్దేశం ఉంటే ఇంకా కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2016 నుంచి 2019 వరకు ఒక ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే 2017 ఎండింగ్లోనే షార్ప్ బౌన్స్ తర్వాత ఫాల్ అనేది రావడం చూసాం. ఇది పెద్దగా ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూమెంటం వెళ్తుంది అన్న ప్యాటర్న్ అయితే కనిపించట్లేదు. కాబట్టి మీరు కొద్దిగా యావరేజ్ చేయండి, కొద్దిగా బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గరలో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి. లాంగ్ టర్మ్ పర్పస్లో మాత్రం పెద్దగా అప్ సైడ్ మూమెంటం రాకపోవచ్చు దీంట్లో. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి శిల్ప కాలర్ ఉన్నారు. హలో. హలో. యా శిల్ప గారు చెప్పండి. కాల్ చేసామండి, నిన్న ఎన్టీపీసీ తీసుకున్నామండి 160లో. 160 ఓకే. ఈ బోనస్ అంటున్నారు కదా 1:5 అది బోనస్ ఎలా వస్తుందంటే ఏమన్నా ఆల్రెడీ తగ్గిపోయింది 149 అట్లుంది. ఇప్పుడు మార్చి 18th వరకు హోల్డ్ చేస్తే వస్తుందండి బోనస్, అది ఎలా వస్తుంది? ఇప్పుడు బోనస్ వచ్చాక రేట్ మళ్ళీ ఏమైనా తగ్గుతుందండి, కొంచెం చెప్తారా? ఓకే, మీరు షార్ట్ టర్మ్కి తీసుకున్నారా? ఏంటండి? మీరు షార్ట్ టర్మ్తో తీసుకున్నారా? అవునండి, షార్ట్ టర్మ్ అండి. ఓకే. చూడండి, బోనస్ వచ్చిన తర్వాత తగ్గుతుందా అంటే తగ్గుతుందండి. బోనస్ వచ్చిన తర్వాత అదే రేషియోలో మార్కెట్ ప్రైస్లో కూడా కరెక్షన్ అనేది వస్తుంది, అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా అవుతుంది. సో మీకు బోనస్ వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదండి. మీకు ఉన్న షేర్స్లో క్వాంటిటీ ఇంకా కొద్దిగా పెరుగుతుంది తప్ప మీకు ఫైనాన్షియల్గా పెద్ద గెయిన్ రాకపోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ కేవలం బోనస్ కోసం ట్రేడింగ్ చేయడం అన్నది కరెక్ట్ స్ట్రాటజీ అయితే కాదు. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్టాక్స్లో మీరు పెట్టుకోవచ్చు, లేదంటే కేవలం బోనస్ ఉద్దేశం కానీ డివిడెండ్ ఉద్దేశంలో ఉంటే కనుక పెద్దగా బెనిఫిట్ అనేది ఉండదు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్లకు మాత్రమే కొద్దిగా డివిడెండ్స్ అన్నది కొద్దిగా బాగుంటుంది. బోనస్ అంటే మీకు ఓన్లీ క్వాంటిటీలోనే కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది తప్ప ప్రైస్ పరంగా పెద్ద గెయిన్ అన్నది ఉండదు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. మీకు బోనస్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయినప్పటికీ మరి లాంగ్ టైంలో మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇంతకుముందు అన్నట్టు ఎన్టీపీసీ కానీ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో లాంగ్ టైంలో పెద్దగా అప్ సైడ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయలేమండి. కొద్దిగా రేంజ్ బౌండ్కి లోబడే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరస్వతీదేవి మెయిల్ చేశారు. హెచ్డిఎఫ్సి ఏఎంసీ 1823, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 357, ఎంసీఎక్స్ 880. ఈ స్టాక్స్ని యావరేజ్ ఏమైనా చేయమంటారా? హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఎక్కడ? 1823, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 357, ఎంసీఎక్స్ 880. లాంగ్ టర్మ్ మీతో ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తున్నారు. యావరేజ్ చేయమని అంటారా, లేదంటే హోల్డ్ ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా? హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇవన్నీ మీరు తీసుకున్న దాంట్లో చాలా వరకు పెద్దగా గ్రోత్ అన్నది అయితే కనిపించట్లేదండి. మీకు ఆల్మోస్ట్ ఇలాంటి స్టాక్స్లో లాంగ్ టైం ఉద్దేశంలో ఉంటే మాత్రం ఏదైతే సెక్టర్లో మంచి డిమాండ్ ఉంటుందో ఆ సెక్టర్లోనే ఇన్వెస్ట్ చేయండి. మీరు లాంగ్ టైం ఉద్దేశంలో మాత్రం మీరు తీసుకున్న 3 స్టాక్స్లోనూ పెద్దగా గ్రోత్ అన్నది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మీరు యావరేజ్ చేయకండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి తప్ప మీ ఇంకా ఉన్న క్యాపిటల్ని కూడా దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే మీరు దీంట్లో స్టకప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఈ దీంట్లో యావరేజ్ చేయడం కన్నా ఆ క్యాపిటల్ని మీరు ఫార్మా స్టాక్స్లో పెట్టుకోండి. ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. దీనికన్నా ముందుగా దాంట్లో గ్రోత్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదైతే లాగ్గార్డ్ సెక్టర్ ఉందో మీరు దాంట్లోనే మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం వల్ల మీ క్యాపిటల్ అంతా ఒక దాంట్లోనే స్ట్రక్అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యావరేజ్ చేయకండి, ఉన్నదాన్ని కంటిన్యూ చేసి మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సుబ్బారావు మెయిల్ చేశారు. దీప్ ఇండస్ట్రీస్ 111లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ ఆర్ ఎగ్జిట్? దీప్ ఇండస్ట్రీస్ యా. ఎక్కడ బై చేస్తారు? 180. 111. సో దీప్ ఇండస్ట్రీస్ మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్స్లోనే బై చేశారు. కాకపోతే షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రీవియస్గా ఇది 150, 160 దగ్గర నుంచి రివర్సల్ రావడం చూసాం. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా 160ని బ్రేక్అవుట్ చేస్తుందా అంటే షార్ట్ టైంలో ఇమ్మీడియట్గా అది బ్రేక్అవుట్ చేయలేకపోవచ్చు. కొద్దిగా చేసినప్పటికీ అది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. షార్ట్ టైం ట్రేడింగ్ పర్పస్లో బై చేసి ఉంటే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ప్రవీణ్ కుమార్ మెయిల్ చేశారు. జిఎన్ఎఫ్సి 433,
జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 409లో హోల్డ్ చేస్తున్నారు. రెండు కూడా లాంగ్ టర్మ్తో ఈ లెవెల్లో యావరేజింగ్ చేసుకోవచ్చు అంటారా? జిఎన్ఎఫ్సి, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్. జిఎన్ఎఫ్సి 433 అండ్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 409. జిఎన్ఎఫ్సి 433లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్ ఇది 309 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పటికీ కొద్దిగా షార్ప్ బౌన్స్ వచ్చినప్పటికీ ఇది ఇంకా మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్లోనే ఉంది. అది కాకుండా కొద్దిగా ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఏదైనా టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యావరేజ్ చేయకండి, ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఏదైనా బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గరలో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇమ్మీడియట్గా మీ బయింగ్ ప్రైస్ రాకపోయినా మీకు మోర్ దెన్ 1 ఇయర్ అని మీరు హోల్డ్ చేయగలిగితే ఆ లెవెల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా సైడ్ వేస్ మొమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి మీరు 401లో బై చేశారు, ప్రజెంట్ 264లో ఉంది. సో మీరు దీంట్లో యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్లో ఈ ప్రజెంట్ 264 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కొద్దిగా యావరేజ్ చేయగలిగితే మీ బయింగ్ యావరేజ్ అనేది తగ్గుతుంది. లాంగ్ టైంలో కూడా ఇది కొద్దిగా బేస్ ఫామ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్లో. కాబట్టి దాంట్లో యావరేజ్ చేసుకోండి. జిఎన్ఎఫ్సిలో మాత్రం యావరేజ్ చేయకండి, ఉన్నదాన్నే కంటిన్యూ చేయండి. అరుణ కుమారి మెయిల్ చేశారు. సోలారా యాక్టివ్ ఫార్మా బోనస్ అలాట్ అయ్యింది సీక్వెంట్లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. సోలారా యాక్టివ్ ఫార్మా బోనస్లో అలాట్ అయిందంట, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? మీరు సోలారా ఫార్మాలో మీకు బోనస్ యాక్టివ్ అయినా ప్రజెంట్ మాత్రం ఇది కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. అది కాకుండా ఈరోజు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత ఒక నెగటివ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కొద్దిగా కష్టమే. మీరు నా ఉద్దేశంలో 430 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. 430 పైన ఉన్నంత వరకే ఈ దీంట్లో లాంగ్స్ని కంటిన్యూ చేయండి. ఆ 430 కనుక బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్స్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంప్లీట్గా ఫ్లాట్గా మూవ్ అవడం చూస్తున్నాము. సో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్లో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటుంటారు? షార్ప్ బౌన్స్ తర్వాత కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో మనకి టెక్నికల్ అంటే డైలీ చార్ట్స్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమైనా చెప్తాను. కొద్దిగా షార్ట్ టైంలో షార్ట్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. నిఫ్టీకి 11,400 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది, 11,200 సపోర్ట్గా ఉంటుంది. సో ప్రజెంట్ మనకి రెసిస్టెన్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి కొద్దిగా వీక్నెస్లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ట్రెండ్ రివర్సల్ జరగాలంటే మాత్రం మనకి 11,200 కింద క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి న్యూ పొజిషన్స్ యాడ్ చేయకుండా వీలైనంత వరకు ఉన్న లాంగ్స్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 2 పాయింట్స్ పాజిటివ్గా 11,343 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 36 పాయింట్స్ పాజిటివ్గా 37,788 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 64 పాయింట్స్ పాజిటివ్గా 28,948 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సెట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.